సో నిన్న దేవుడు చెప్పాడు, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అంటే పదే పదే ప్రార్థించమని చెప్పాడు. కంటిన్యూస్ గా మాటి మాటికి ప్రార్థించండి, అప్పుడు దేవుడు కరుణిస్తాడని చెప్పాడు. సో ఎప్పుడైనా ప్రేయర్ కూడా మనం పొందుకునే వరకు చేస్తూనే ఉండాలండి. సో ఎప్పుడు కూడా ప్రేయర్ చేయడానికి నీరు కారిపోవద్దు, నీరసించిపోవద్దు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది రిపీటెడ్ గా అడగండి, కంటిన్యూస్ గా అడగండి. ఏదైతే అడుగుతున్నారో ఒక రోజు అడిగి ఒక రోజు అడగక, లేకపోతే ఒక 1 వీక్ అడిగి మళ్ళీ 10 రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ అదే అంశం గురించి అడగద్దు. ఎప్పుడైనా కూడా ఏదైనా అంశం నువ్వు అనుకున్నావు, ఏదైనా అంశం గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు, అది గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, వీసానా, గర్భఫలమా, ఏదైనా కూడా మీరు పదే పదే అడగండి అని చెప్పాడు. రిపీటెడ్ గా అడగమని చెప్పాడు దేవుడు, అప్పుడు కరుణిస్తానని చెప్పాడు. అలాగే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ అని చెప్పాడు. ఎస్, మనందరము దరిద్రంలో ఉంటే, పేదరికంలో ఉంటే, లేమితనంలో ఉంటే తండ్రికి మహిమ కలగదు. మనందరము అన్ని విషయాలలో వర్ధిల్లినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుందని చెప్పారు. సో అన్ని విషయాలలో మనం విస్తరించాలి, అన్ని విషయాలలో మనం ఫలించాలి. అంతేనా కాదా అండి? ఇప్పుడు మన పిల్లలు ఎలాగైతే బాగుండాలి, బాగుపడాలని కోరుకుంటారో, ఆయన కూడా మనందరము కూడా ఆయనకు పిల్లలమే కదా, ఆయన కూడా బాగుండాలని, బాగుపడాలని తప్పకుండా కోరుకుంటాడు. ఇప్పుడు మన ఇంట్లో ఏముండాలండి? కలిమి ఉండాలి, బంగారం ఉండాలి, వెండి ఉండాలి, సంపద ఉండాలి, ఆయువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఇవన్నీ ఉండాలి, కానీ ఈ నరకం ఉండకూడదు. మన ఇంట్లో గొడవలు, కొట్లాటలు, అల్లర్లు ఉండకూడదు, పేదరికము, లేమితనం ఉండకూడదు. సో అలా నువ్వు ప్రార్థించుకో, ఇవన్నీ నాకు వద్దు ప్రభువా, నాకు సమృద్ధి గల జీవాన్ని దయచేయండి. ఫలాలు ఇచ్చే చెట్టులాగా నేను కూడా ఫలించాలి, ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నేను అన్ని విషయాలలో వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి, సుఖముగా ఉండాలి, ఆరోగ్యముతో ఉండాలి అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా మన మొర్రను వింటాడు. సో అన్ని విషయాల గురించి ప్రార్థించుకోండి. ఆర్థిక సమస్యలు ఉండద్దు, కుటుంబ సమస్యలు ఉండద్దు, అల్లర్లు, గొడవలు ఉండద్దు, భార్య భర్తల మధ్య విభేదాలు ఉండద్దు. అండ్ కుటుంబంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. అండ్ కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, అలాగే ఆత్మలో ఆత్మీయతలు ఎదగాలి. ఇలా ఇవన్నీ ప్రార్థించుకోవాలండి మనందరం కూడా. ఇలా అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. సో అడగకుండా అయితే మనం ఏది పొందుకోలేము. సో ఇప్పటి వరకు అడగకపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి మీరందరూ కూడా అడగండి. దేవుణ్ణి ఆ ప్రెజరైజ్ చేయాలని చెప్పాను కదా, ప్రెజర్ చేయాలి దేవుణ్ణి ఎప్పుడైనా కూడా, పుష్ చేయాలి దేవుణ్ణి ఎప్పుడైనా కూడా. సో మాటి మాటికి అడుగుతూనే ఉండాలి పొందుకునే వరకు. చూద్దాం, అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఏమి చేయాలి? శ్రద్ధ గల వారు యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రార్థించడం. సో నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని శ్రద్ధ కలిగి ఉండాలి. గురి గమ్యం లేని జీవితము ఎందుకు వ్యర్థము, ఎందుకు పనికి రాదండి? ఒక గురి పెట్టుకోవాలి. ఎస్, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. శ్రద్ధ గల వారు యోచనలు, సో మంచి యోచన కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి. లాభకరమును, తాలిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించను. సో అబద్ధములాడి ధనమును సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందరు. సో అబద్ధాలు ఆడద్దు. సో మీరు అనొచ్చు, ప్రాస్పరిటీలో వర్ధిల్లాలని అది ఇది చేయద్దు ఎప్పుడైనా కూడా. సో నీతిగా నిజాయితీగా మనం సంపాదించాలి, లేట్ అయినా మంచిదే. సో అబద్ధము అలాడి ధనము సంపాదించుకోవద్దు, మోసము చేసి ధనాన్ని సంపాదించుకోవద్దు, అన్యాయం అక్రమం చేసి ధనాన్ని సంపాదించుకోవచ్చు. దేవుణ్ణి అడగండి, అయ్యా నేను నీతిగా నిజాయితీగా ప్రతి రూపాయి సంపాదించుకునే కృపను దయచేయమని అడగండి. దేవుడు తప్పకుండా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. సో ఒకటండి, దేవుడు అన్ని రకాలుగా మనల్ని బ్లెస్ చేయడానికే పిలుచుకున్నాడు, అంతే కదా అండి. నిన్ను దరిద్రంలో పెట్టడానికి పిలుచుకున్నాడా? నిన్ను బాధలో పెట్టడానికి పిలుచుకున్నాడా? నిన్ను సమస్యలలో నింపాలని పిలుచుకున్నాడా? కాదు కదా. దేవుడు మనందరిని ఎందుకు పిలుచుకున్నాడు? ఈ లోకం నుంచి మనందరినీ కూడా ఆశీర్వదించడానికే పిలుచుకున్నాడు, మనందరినీ కూడా పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, పరలోకం అనే రాజ్యము మనందరికి ఇవ్వడానికి పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపుకు తగ్గట్టుగా మనము లోబడి ఉండాలి. సో శ్రద్ధ కలిగి పని చేద్దాము. సో మంచి కష్టపడదాము. మన పిల్లల్ని కూడా కష్టపడేలాగా సహాయం చేయమని అడుగుదాము దేవుణ్ణి. తప్పకుండా మనల్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. సో ధనం వచ్చిన తర్వాత, సో యిర్మీయా 9:23 యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శూర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చాలా మందికి ప్రాబ్లం ఇక్కడే.
సో చాలా మంది కూడా కొంచెము డబ్బు సంపాదించగానే నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది అని వాళ్ళకు పొగరు అహంకారం వస్తారు. ఒకటే గుర్తు పెట్టుకోండమ్మా, నువ్వెంత సంపాదించినా అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. నువ్వెంత జ్ఞానివైనా కూడా అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. సో నీకు జ్ఞానం ఉంది, నీకు తెలివి ఉంది, నీకు బుద్ధి ఉంది అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. నీకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమే. నువ్వెంత సంపాదించినా కూడా నీవు ఆ గర్వము రాకుండా చూసుకోవాలి. అంతా నువ్వు ఏ విషయంలో అతిశయపడాలి, అతిశయపడద్దు. నీ శూరుడు శౌర్యంను బట్టి అతిశయింపకూడదు, జ్ఞానిని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యంను బట్టి అతిశయింపకూడదు. చూసారా అండి, మనం దేని గురించి అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించుచు నన్ను పరిశీలన తెలుసుకున్న బట్టి అతిశయించవలెను. చూసారా, మనం దేవుని బట్టి అతిశయించాలండి. సో నీ దగ్గర డబ్బు ఉన్నదని డబ్బును బట్టి నువ్వు అతిశయించకూడదు. డబ్బు మీద నమ్మకం పెట్టుకోకు, డబ్బు మీద నువ్వు ఆశ పెట్టుకోకు. నువ్వు సంపాదించుకో, కానీ నీ నమ్మకము దేవుడి మీదనే ఉండాలి. చాలా మందికి కొంత మార్కులు ఎక్కువ రాగానే నేను జ్ఞానిని అని అనుకుంటారు. చాలా మంది శూరులు కూడా అనేక యుద్ధాలు చేసినప్పుడు నేను గొప్పవాణ్ణి అని అనుకుంటారు. చాలా మంది కూడా ధనవంతులు ఐశ్వర్యవంతులు నా జ్ఞానం వల్ల నా తెలివి వల్ల సంపాదించుకున్నా అంటాను. సో ఏది సంపాదించుకున్నా, ఎంత సంపాదించినా అది దేవుడిచ్చిందే అండి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నీకు జ్ఞానం ఉందా అది దేవుడిచ్చిన వరమే, అందం ఉందా దేవుడిచ్చిన వరమే, ఐశ్వర్యం ఉందా దేవుడిచ్చిన వరమే, అండ్ మంచిగా సేవ చేస్తున్నావా దేవుడిచ్చిన వరమే, వాక్యం బోధిస్తున్నావా దేవుడిచ్చిన వరమే, లేకపోతే అద్భుతాలు చేస్తున్నావా దేవుడిచ్చిన వరమే. దేనిని బట్టి మనము అతిశయించకూడదు, దేనిని బట్టి మనము మనము ఆ యొక్క ఆ గర్వము రాకుండా, ఆ అహంకారము రాకుండా, ఆ పొగరు రాకుండా చూసుకోవాలి. అది చాలా డేంజర్ అండి. ఎప్పుడు కూడా చాలా మందిని నేను చూసాను, ఒకసారి మంచి కంపెనీలో జాబ్ రాగానే ఫస్ట్ శాలరీ రాగానే కాలర్లు ఎగరేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా చేయదండి. వాళ్ళు ఏదో ఒక రోజు డౌన్ ఫాల్ అవుతారు. మనం ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలి, ఎంత హెచ్చించబడ్డా కూడా తగ్గించుకొని ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను 10 నుంచి 30 30 నుంచి 60 60 నుంచి 100 ఆశీర్వదిస్తాడు. సో డబ్బు సంపాదించిన తర్వాత, లేకపోతే నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న తెలివిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా అతిశయింపకూడదు. అంటే నేను తెలివి కల్లవాడిని కదా, నేను జ్ఞానవంతుని కదా, నేను ధనవంతుని కదా, ఐశ్వర్యవంతుని కదా అని అతిశయించకూడదు. మనం అతిశయించాల్సింది, మనకు ఈ దేవుడు ఉన్నాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా అండి, నీకు దేవుడున్నాడనే ఆశ, అతిశయించు, దేవుడున్నాడని సంతోషించు. అంతేకాని నీకు డబ్బు వచ్చినా కూడా నీ మనస్సు దేవుడి మీదనే ఉండాలి. ధనం వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, పేరు వచ్చినా, ఘనత వచ్చినా, అదంతా కూడా నీ మనస్సు మాత్రము డోంట్ షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ గాడ్. ఆ గాడ్ మీద నుంచి ఆ ఫోకస్ ని ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు, షిఫ్ట్ చేయొద్దు ఎప్పుడైనా కూడా. అందుకే మనము ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, దేవుడు ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ, గాడ్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఇప్పుడు నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా ఫస్ట్ నేను గాడ్కే ఇస్తాను. సో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత ఆశీర్వాదం ఉన్నా, ఫస్ట్ యూ నీడ్ టు టర్న్ టు యువర్ గాడ్ ఓన్లీ. దేవుళ్ళో అతిశయించు, దేవుళ్ళో నిలకడగా ఉండు అని ప్రార్థించుకో. సో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, చెప్తున్నాను కదా అండి, దేవుడికి ఈ విషయం మనము క్లారిటీ ఇవ్వాలి. చాలా మందికి ధనము రాగానే గర్వం వచ్చేస్తుంది. వద్దండి. చాలా మందికి కొంత పట్టు చీర కొనుక్కోగానే తక్కువ చీర కట్టుకున్న వాళ్ళను చులకనగా చూస్తారు. కొంచెం బంగారు నగలు వేసుకోగానే బంగారు నగలు లేని వాళ్ళను తక్కువగా చూస్తారు. కారులో పోతున్నప్పుడు కాలినడకల వెళ్లే వాళ్ళను తక్కువగా చూస్తారు. బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు గుడిసెలో ఉన్న వాళ్ళను చూసి తక్కువగా చూస్తారు. సో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. సో దేవుడు ఎప్పుడైనా గర్విష్ఠులను ఆశీర్వదించడండి. ఆ గర్వము తీసేసుకోవాలి, ఆ అహంకారము తీసేసుకోవాలి, ఆ పొగరు తీసేసుకోవాలి. చాలా మందికి గర్వము ఊరికేనే వచ్చేస్తండి. గర్వము చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. అత్యధికమైన ప్రమాదకరమైన రోగము, ప్రమాదకరమైన జబ్బు, కంటికి కనపడని జబ్బు ఏదైనా ఉందా అంటే గర్వం అండి. ఆ గర్వం ఎప్పుడు కూడా రాకుండా చూసుకోవాలి. నీకు మంచి పేరు వస్తే గర్వం వస్తుంది, మంచిగా ధనం సంపాదించుకుంటే గర్వం వస్తుంది, పదవి వస్తే గర్వం వస్తుంది, అన్ని విషయాలలో నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నట్టుగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతే గర్వం వస్తుంది.
సో చాలా మందికి గర్వం అనేది నేచర్ ఉంటది. ఆ నేచర్ రాకుండా చూసుకోవాలండి. తగ్గించుకోవాలి, 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 తగ్గించుకోవాలి. ఎంత హెచ్చించినా కొద్దీ తగ్గించుకోవాలి. అది దేవుడి దృష్టికి అతి విలువైనదండి, అతి విలువైనది. అందుకే దేవుడు కొంతమందిని ఆశీర్వదించాడు. ఎందుకంటే వీళ్ళు ఆశీర్వదిస్తే గర్వంతో ఊగిపోతారని. గర్వంతో ఉన్న వాళ్ళను దేవుడు కూడా కాపాడలేడు. అంత భయంకరమైన వ్యాధి గర్వము. సో నువ్వు ధనం సంపాదించుకో, కానీ ధనవంతుడమైన గర్వము రాకు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. నువ్వు ధనం సంపాదించుకో, ఐశ్వర్యం సంపాదించుకో, పేరు సంపాదించుకో, ఘనత సంపాదించుకో. ఇవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నీ నమ్మకం మాత్రము ఆ అస్థిరమైన ధనము మీద ఉంచకు. ధనవంతుడవైనవని ఆ గర్విష్ఠిగా మారకు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడగా కానీ ఆజ్ఞాపించము. చూసారా అండి, మనందరికీ ధారాళంగా దయచేస్తాడట. సో నీకు దయచేస్తాడు దేవుడే. సో సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నువ్వు ఒక 10 కోట్లు ఆస్తి సంపాదించను, అది దేవుడు దయచేశాడు అంతే. దాన్ని బట్టి నువ్వు గర్వంగా ఫీల్ కాకు. దాంట్లో మన గొప్పతనం ఏమీ లేదు. సో ఈరోజు నేను వాక్యం బోధిస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, దేవుడే ధారాళంగా వాక్యాన్ని బోధించే శక్తిని ఇచ్చాడు. ప్రార్థన చేయగానే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థత విడుదల కలుగుతున్నాయి అంటే అది నా గొప్పతనం కాదు, దేవుడే ఆ ధారాళంగా నాకు దయచేశాడు. కాబట్టి నేను దేవుడి మీదనే నమ్మకం పెట్టుకుంటా. సో ఎంత ఆశీర్వదించబడినా అది నా దేవుడి వల్లనే. కానీ నీ వల్ల ఏముంది అని అనుకుంటాను. నా వల్ల ఏముంది, ఇది దేవుడు చేశాడు కాబట్టే ఈ అద్భుతం జరుగుతుంది. దేవుడు బోధించాడు కాబట్టే ఈ బోధన నడుస్తుంది. దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టే ఇది నడిపించబడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టే నేను ఆశీర్వదించబడుతున్నాను అని ఇలా అనుకుంటాను. కానీ నాది అనేది ఉండకూడదండి. అనే వర్డ్ ఎప్పుడు కూడా వాడకూడదు. అనే వర్డ్ వాడావంటే గర్విష్ఠులు, గర్వంతో సమానం అది. అందుకే నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది జరిగింది, నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఆశీర్వదించబడ్డాను అని మనము అనాలి, అనుకోగలగాలి. అంతేకాని ధనవంతులమైనవని గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు. చూసారా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ఎలా ఇస్తాడట? ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచు. నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో. అన్ని వేళలా, అన్ని సమయాలలో అస్థిరమైన ధనం మీద నమ్మకం పెట్టుకోకు, మనుషుల మీద నమ్మకం పెట్టుకోకు, నీ పరిస్థితుల మీద, నీ సమస్యలు, శ్రమల, పోరాటాల మీద నమ్మకం పెట్టుకోకు. ధారాళంగా దయచేయు దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. బిలీవ్ ఇన్ గాడ్ ఓన్లీ, బిలీవ్ గాడ్ ఓన్లీ. దేవుడిని మాత్రమే నమ్ము. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించేలాగా సహాయం చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా మీకు సూచన క్రియలు. రేపు ఆశీర్వదించబడిన తర్వాత ఎవరికి గర్వం రావద్దు, అది దేవుడికి తెలియాలి. నువ్వు ఇవ్వాలి, దేవుడికి ఆ డిక్లరేషన్ ఇవ్వాలి. అయ్యా నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదించినా నేను మాత్రం గర్వం రాకుండా చూస్తాను. మీరు ఎంతగా ఆశీర్వదించినా, మీరు ఎంతగా హెచ్చించినా నేను ఎంతగా తగ్గించుకుంటాను ప్రభువా, అంతగా నన్ను నేను మార్చుకుంటాను ప్రభువా, అంతగా నన్ను నేను మార్చుకుంటాను అని డిక్లరేషన్ ఇవ్వాలి. రావద్దండి, నిజం చెప్తున్నా. కొంతమంది బ్రాండెడ్ బట్టలు వేసుకోగానే గర్వం వస్తుంది. చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ గర్వము. దాంతో ఆటలు ఆడద్దు. అదొక అగ్ని గుండము లాంటిది గర్వము, అగ్ని గుండము లాంటిది. అది రాకుండా చూసుకోవాలి. ఆ పొగరు, గర్వము. కొంచెం కోపమున్నా పర్లేదు, కానీ గర్వము ఆవగింజంతా కూడా ఉండొద్దు. ఎందుకంటే కోపం వల్ల కొన్నిటిని సరి చేయొచ్చు, కొన్నిటిని మార్చొచ్చు, కానీ గర్వం వల్ల దేన్ని మార్చలేమండి. మనల్ని నాశనం చేసేది మనకు గర్వమే. సో నాశనానికి ముందు గర్వము నడుస్తుందని దేవుడు చెప్పాడు. కాబట్టి చాలా మంది కూడా ఆశీర్వదించబడిన తర్వాత గర్వము రాకుండా చూసుకోండి. నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని గర్వము, కొంతమందికి అందంగా ఉన్నారని గర్వము, కొంతమందికి తెల్లగా ఉన్నారని గర్వము, కొంతమందికి కార్లు, బంగ్లాలు ఉన్నాయని గర్వము, కొంతమందికి పదవులు, అధికారాలు ఉన్నాయని గర్వము, కొంతమందికి ఏంటిది మంచి తెలివి, జ్ఞానము, బుద్ధి ఉన్నదని గర్వము. ఏ విషయంలో మనకు గర్వము రావద్దు. ఎందుకంటే ఆ బుద్ధి ఇచ్చిందే దేవుడే, జ్ఞానం ఇచ్చేది దేవుడే, తెలివిని ఇచ్చేది దేవుడే, ఆ మార్కులను ఇచ్చేది దేవుడే, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే, ఆ స్వస్థతను, విడుదలను ఇచ్చేది దేవుడే. కాబట్టి అన్నిటికీ ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మకం పెట్టుకో. దేవుని మాత్రమే నమ్ము, దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకో. సుఖంగా అనుభవించుటకు. చూసారా అండి, మనందరం సుఖంగా అనుభవించుటకు. చాలా మందికి ధనం ఉంటది కానీ సుఖంగా అనుభవించరు. సో అది కూడా వరం అండి, అది కూడా ఆశీర్వాదమే.
చాలా మందికి ధనం ఉంటది కానీ అనుభవించే యోగ్యం ఉండదు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో సుఖముగా అనుభవించి సమస్తము మనకు, చూసారా, సమస్తమునకు మనకు ధారాళంగా, సమస్తమునకు అంటే అన్ని విషయాలలో నిన్ను ధారాళంగా ఆశీర్వదిస్తాడు. ఇది గాడ్స్ నేచర్ అండి, గుర్తు పెట్టుకోండి. దేవుడి నేచరు ధారాళంగా ఇచ్చే నేచరు. ఆయన అన్ని విషయాలలో వర్ధిల్ల చేసే నేచరు. ఈస్ ఆల్ ఇన్ వన్ అండి. అంటే దేవుడు నిన్ను ఈ ఒక్క విషయంలోనే ఆశీర్వదిస్తాడు కాదు, నీ భూఫలంలో ఆశీర్వదిస్తాడు, నీ గర్భఫలంలో ఆశీర్వదిస్తాడు, నీ యొక్క మినిస్ట్రీలో ఆశీర్వదిస్తాడు, నీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, అన్ని లైఫ్లలో ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాలలో. ఎందుకంటే ఆయన చేతులు కొదవలేవు, ఆయన చేతులు ధారాళంగా ఉన్నాయి. నమ్మండి, బిలీవ్ దట్, బిలీవ్ దట్. సో 1 తిమోతి 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును. చూసారండి, మనము మంచి పునాది వేసుకోవాలి, రాబో కాలంలో మంచి జీవనము సంపాదించుకొను నిమిత్తము. సో అన్ని విషయాలలో మనం సంపాదించుకోవాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ రోజు నుంచి మనము దేవుళ్ళో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, నిజాయితీలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, క్యారెక్టర్లో ఎదగాలి, బిహేవియర్లో ఎదగాలి, యాటిట్యూడ్ లో ఎదగాలి, అలాగే సాక్ష్యంలో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదుగుతూ మంచి పేరులో ఎదగాలి, ధనములో ఎదగాలి, ఐశ్వర్యంలో ఎదగాలి, అలాగే పర్సనల్ లైఫ్ లో ఎదగాలి, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదగాలి. అన్ని విషయాలలో ఎదుగుతూ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ మంచి పునాదులు నువ్వు వేసుకో. నీ జీవితానికి మంచి పునాదులు నువ్వే వేసుకో, తమ కొరకు వేసుకొనొచ్చు. సో మీ కొరకు మీరు మంచి పునాదులు, ఎందుకు రాబో కాలమునకు నీకు మంచి రోజులు జరగాలంటే ఈ రోజు నువ్వు మంచి పునాది వేసుకో, వాస్తవమైన జీవమును సంపాదించుకో, వాస్తవమైన జీవితంలో గడుపు. సో చూసారా అండి, అన్ని ఉంటాయి, అన్ని ఉండాలి మనిషికి. ఒకటే గుర్తు పెట్టుకోండి, అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి, అన్ని విషయాలలో మనము ఆశీర్వదించబడాలి, అలాగే అన్ని విషయాల్లో మనము తగ్గించుకొని కూడా ఉండాలి. అది నువ్వు మంచి జీవితానికి మంచి పునాది వేసిన వాడవుతావు. అందుకే జీవము సంపాదించుకో, నిత్య జీవముని ఫస్ట్ సంపాదించుకో. అందుకే గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ గాడ్ ఓన్లీ. దేవుడికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, మిగిలిన అన్ని ఆటోమేటిక్ గా వస్తుంటాయి అన్ని. అందుకే ఆత్మలో వర్ధిల్లమని చెప్పాడు ఫస్ట్, తర్వాత అన్ని విషయాలలో వర్ధిల్లమని చెప్పాడు. ఎందుకు దేవుడు ఇన్ని సార్లు పదే పదే చెప్తున్నాడు 1 వీక్ నుంచి 10 days అంటే మనకు ఒకసారి చెప్తే అర్థం కాదు. అందుకే ప్రతిరోజు ఇలా వాక్యం ద్వారా మాట్లాడుతుంటే వినడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది, వినడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మీ విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు ప్రతిరోజు కూడా ఒక్క అంశం మీద ఇన్ని స్క్రిప్చర్లు తీసి ఇన్ని రోజులుగా ఇన్ని బోధనలు చెప్తున్నాడంటే జస్ట్ మారు మనస్సు రావాలని. సో సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును. సో మన సత్క్రియలు, చూసారండి, నీ ధనం ఉన్నదాన్ని నీ సత్క్రియలు చేద్దు, నువ్వు మంచి పనులు చేస్తూనే ఉండాలి. అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. చూసారండి, మనకున్న ఆశీర్వాదము ఎప్పటికైనా కూడా దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలండి, పేదవాళ్ళకి ఇవ్వాల్సింది పేదవాళ్ళకి ఇవ్వండి. సో సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనే ఉండవలెను. సో చూసారండి, నేను నా కుటుంబమే తినాలని కాదు, నీ చుట్టూన్న సమాజంలో కొంతమంది దరిద్రులు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తినులాగా సహాయం వచ్చాయి. నీకున్న ధనములో కొంత దానము చేయి, కొంత ధర్మము చేయి, ఎందుకంటే అది నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇవ్వుడి నీకు ఇవ్వబడును, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. మనిషి ఏ విత్తనమైతే విత్తుతాడో ఆ పంట కోసుకుంటాడని దేవుడి వాక్యము సెలవిచ్చింది. కాబట్టి అందుకే నేను అంటున్నాను కదా, మనము ఆశీర్వదించబడము ఎందుకంటే 10 మందికి ఆశీర్వాదకరంగా మారడానికి. సో మనం పిల్లలు, మన కుటుంబం మాత్రమే కాదు, మనము తిని తృప్తి పొంది, మన పిల్లలు తిని తృప్తి పొంది, మన కుటుంబ సభ్యులు తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా అనేక గంపలు నిండులాగా, అనేక చారిటీలు చేయులాగా సహాయం చేయమని ప్రార్థించాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, చూసారా, ధనము ఎప్పుడైనా కూడా చెడ్డది కాదు. సో ధనమును సవ్యంగా వాడుకోవాలి. అంటే అనాథ శిలలకు ఇవ్వండి, వృద్ధాశ్రమాలకు ఇవ్వండి, స్ట్రీట్ బెగ్గర్స్ కి ఫుడ్ పెట్టండి.
సో అప్పుడు నువ్వు నీతిమంతుడుగా మారుస్తావు. అప్పుడు నువ్వు సత్క్రియలను ధనము గలవారము. ఈ సత్క్రియలు కూడా ఒక ధనము లాంటిదండి. నువ్వు మంచి పనులు చేస్తున్నావా, అయితే నీ అకౌంట్ లో ఒక డబ్బులు కూడబెట్టినట్టు నీ మంచితనాన్ని కూడా కూడబెట్టుకుంటావు. రేపు నీతో పాటు వచ్చేది నీ ధనము కాదు, నీ మంచితనము, నీ మానవత్వము, నీ సత్క్రియలే వస్తుంటా ఉంటాయి. చాలా మందికి దేవుడికి ఇవ్వడానికి భయపడతారు. నా దగ్గరనే లేదు కదా, నేను దేవుడికి ఇలా ఇవ్వాలని. చాలా మంది బెగ్గర్స్ కి ఇవ్వడానికి భయపడతారు. నా దగ్గరనే లేదు కదా, వాడికి ఇస్తే రేపు నాకేమవుతుందో అని. సో అలా ఎప్పుడు భయపడద్దండి. సో నువ్వు వాళ్ళకి ఇస్తూనే ఉండు, దేవుడికి ఇస్తూనే ఉండు, అదే వస్తూనే ఉంటది. సో బెగ్గర్స్ కూడా నువ్వు ఇస్తూనే ఉండు, చారిటీస్ చేస్తూనే ఉండు, అది నీకు ఏదో ఒక రూపకంగా దేవుడు నీకు అందిస్తాడు. సో నీలో ఉన్న ధనము ఇతరులకు కొంచెం పాలి చేయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేను నెలకు 10,000 సంపాదిస్తున్నావా, ఒక 100 రూపాయలు పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టు, తప్పే ఉన్నది. ఒక 10,000 సంపాదిస్తున్నావా, ఒక 200-300 పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టు, తప్పేముంది. సో ఖర్చు పెట్టండి పేదవాళ్ళ గురించి, తప్పేమీ లేదు. సో అది నీకు మిగులుబాటునే ఇస్తుంది, అది నీకు ఆశీర్వాదాన్నే ఇస్తుంది. ఎందుకంటే ఒక్కసారి బర్త్డే అయితే 10,000 15,000 మనం స్పెండ్ చేస్తాము ఒక్క బర్త్డేకి. అదే ఒక్క 1,000 రూపాయలు మనము పేదవాళ్ళకి ఇచ్చామనుకోండి, నీ ధనములో వాళ్ళకు పాలిచ్చిన వాడే అవుతావు. నీ ధనములో కొంత ఆశీర్వాదము వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతావు. నువ్వు ఇచ్చే చేతిగా మారుతావు. నువ్వు తలలాగా నియమింపబడతావు. నీ చేతులు ఇచ్చే చేతులుగా దేవుడు మారుస్తాడు. సో వాళ్ళకంటే నువ్వు పై స్థానంలో ఉంటావు. సో ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో అందుకోసమన్నా నువ్వు బ్లెస్ కావాలి, నువ్వు 10 మందికి బ్లెస్సింగ్ లాగా మారాలి. నువ్వు ఎప్పుడు, నీకు నిజమైన బ్లెస్సింగ్ ఏంటి చెప్పాలండి, మనం ఆశీర్వదించబడం కాదు, మన వల్ల ఒక 100 మంది ఆశీర్వదించబడతారు చూసారా, అది నిజమైన ఆశీర్వాదము. అంటే నీ ఆశీర్వాదము 10 మందిని గొప్ప చేయలాగా ఉండాలి, నీ ఆశీర్వాదం 10 మందికి మంచి చేయలాగా ఉండాలి, 10 మందిని ఆదరించేలాగా ఉండాలి. అందుకే సెల్ఫిష్నెస్ తీసేయండి. సెల్ఫిష్నెస్ పీపుల్ ని దేవుడు ఆశీర్వదించబడడు. అయ్యా నాకు ధనాన్ని దయచేయి ప్రభువా, నేను ఇంకా సంఘాలను కట్టిస్తాను, సంఘ కాపర్లకు ఇస్తాను, నాకు ధనాన్ని దయచేయి ప్రభువా, నేను ఇంకా అనేక మంది పేదవాళ్లకు ఉచితంగా భోజనాన్ని పెడతాను. అలా మీరు అనుకోండి, ప్రార్థించండి. దేవుడు మంచి క్రియలను చేపిస్తాడు. సత్క్రియలు చేయాలి, ఎప్పుడైనా కూడా మంచి క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. మనకు మంచి రోజులు చూడాలంటే నువ్వు మంచిగా ఆలోచించాల్సిందే. నీకు మంచి రోజులు చూడాలంటే మంచిగా నువ్వు మాట్లాడాల్సిందే. మంచి రోజులు నువ్వు చూడాలంటే మంచిగా నువ్వు వినాల్సిందే. మంచి మాటలే వినాలి, మంచి మాటలే మాట్లాడాలి, మంచివే చూడాలి. అప్పుడే నీకు మంచి రోజులు జరుగుతాయి. మంచిగా ఆలోచించాలి, మంచిగా ఉద్దేశాలు కలిగి ఉండాలి, అప్పుడే నీకు మంచి రోజులు కలుగుతాయి. 10 మందికి నువ్వు భోజనం పెట్టాలని అనుకున్నావా, అది మంచి ఉద్దేశము, దేవుడు తప్పకుండా దాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా మందిరాలు కట్టబడాలి, నీ ద్వారా సేవకులకు ఆర్థిక సహాయం అందాలని అనుకుంటున్నావా, అది మంచి ఉద్దేశము, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. సో చాలా మంది నా దగ్గరనే లేదు, నేనే లేమిలో ఉన్నాను, నేనే లేవాలి, ఆ లేమితనం అలాగే ఉంటదండి. ఇచ్చినప్పుడే అది రిలీజ్ అవుతుంటా ఉంటది. మీరును ఇలాగ ప్రయాసపడి, అపోస్తుల 20వ అధ్యాయం 35వ వచనము, బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చూసారా, అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొని. సో ఎవరు చెప్పారు, ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఏమని చెప్పాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. సో పుచ్చుకునే గుణాన్ని తీసేయండి, ఆశించే గుణాన్ని తీసేయండి. నేనేమైనా ఇవ్వాలి, నేనేమైనా చేయాలి, నేను సహాయం చేయాలి అంటే పేదవాళ్ళకు నేనేనా ఇవ్వాలి, ఇచ్చే గుణంగా మార్చుకోండి. అప్పుడు దేవుడు నీ చేతులను కూడా ఇచ్చే చేతులుగా మారుస్తాడు. సో ఇచ్చే గుణము లేకుండా ఇచ్చే చేతులుగా మార్చడము కష్టము. సో చాలా మందికి ఆశించే గుణం ఉంటది కానీ ఇచ్చే గుణం ఉండదు. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడ్డరు. ఆశించే గుణం ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడ్డరు. కాకపోతే నీ ఆశ ఎవరి దగ్గర నుంచి రావాలండాలి, దేవుడి దగ్గర నుంచి మాత్రమే ఆశించాలి. చాలా మంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఏం తెచ్చిస్తారు, నేను మా ఇంటికి వస్తే వాళ్ళు ఏం తీసుకొస్తారు, ఇలా ఆశిస్తుంటా అంటారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక కప్పు కాఫీ కూడా పోయలేదు, ఆశిస్తుంటా అంటారు. లేదా వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఏమీ పెట్టలేదు, ఆశిస్తుంటా అంటారు. సో అలా ఎప్పుడు కూడా ఆశించే గుణము మంచిది కాదండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఏది కూడా ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి ఎక్సెప్ట్ గాడ్ ఓన్లీ. సో ఈవెన్ మా పేరెంట్స్ కావచ్చు, మా యొక్క ఇన్లాస్ కావచ్చు, ఎవరి దగ్గర నుంచి కూడా నేను ఏ ప్రాపర్టీ కానీ ఏ మనీ కానీ ఎక్స్పెక్ట్ చేయను. నేను ఒకటే అడుగుతాను, దేవా నన్నుగా ఆశీర్వదించు,
నన్ను నాలాగానే ఆశీర్వదించు. ఐ డోంట్ వాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఐ వాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ. నీ దగ్గర నుంచే నేను ఎక్స్పెక్ట్ చేస్తానమ్మా. నాకు ఎవరిది అవసరం లేదు, నేను నాకు ఎవరిని ఆశించాను, నాకు మీరే ఇవ్వాలి, మీరు ఇస్తేనే అది జరుగుతుంది అని దేవుడి దగ్గర నుంచి ఆశీర్వదిస్తాను. దేవుడు ఎంత ఇస్తే అంతలో దశమ భాగం దేవుడిది, అందులో ఒక 1% పేదవాళ్ళది, అలా వెళ్తూనే ఉంటది. సో అందుకే ఇచ్చే గుణంగా మార్చుకోండి, అప్పుడే దేవుడు మీ చేతులను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో ఇచ్చే గుణము లేకుండా పుచ్చుకునే గుణము అది ధన్యత కాదండి. సో ఇది ఎవరు చెప్పారు? ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని, అన్ని విషయాలలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. సో గివ్ ఇట్ టు సంబడి, గివ్ ఇట్ టు గో, గివ్ ఇట్ టు సంబడి. అది ఇచ్చే చేతిగా మార్చాలండి. అందుకే నువ్వు ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చేయండి, అది ఇచ్చే చేతిగా మారుస్తాడు దేవుడు. ఆ 10ని కాస్త 100 మందిని కాస్త 1000 మందికి ఇచ్చే చేతులుగా మారుస్తాడు. సో ఇచ్చడంలో ఏముందంటున్నాడు? ధన్యత ఉందంటున్నారు. కానీ చాలా మందికి ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. సో పుచ్చుకొనడం అంటే చాలా ఇష్టము. సో ఆశించద్దండి. ఒక్క బుక్కెడు ఆహారం కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించొద్దండి. గుర్తుపెట్టుకోండి. మీ తల్లిగారి ఆస్తి వస్తే రావాల్సిన సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. ఆశించొద్దు. అయ్యా నన్నే ఆశీర్వదించు, నా ద్వారా అనేక మందికి ఆశీర్వాదం. నేను ఎవరిని చేచాచి అడగొద్దు, ఎవరిని నోరు తెరిచి అడగొద్దు. చేచాచి అడగకుండానే నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సో అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఆ లెవెల్లోకి మనం వెళ్ళాలి. సో అందుకే నువ్వు ఇస్తూనే ఉండు. నీకెంతో కొంత దేవుడు ఆశీర్వదించాడు కదా, అందులో నుంచి ఇవ్వు. అందుకే ఇదంతా ఎందుకంటే బ్లెస్సింగ్స్ అండి. బ్లెస్సింగ్స్ ఇప్పుడే రిలీజ్ అవుతాయి. చాలా మంది ఇస్తే ఆశీర్వదించబడము, నా లోపల ఉన్న ఆశీర్వాదం పోతుందేమో భయపడతారు. అక్కడే దేవుడు ఒక మర్మాన్ని పెట్టాడు. నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు నీకు ఆ ఫైనాన్సెస్ ని రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు వృధా ఖర్చులు చేస్తే దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఒక పేదవాళ్లకు పెట్టిన, దేవుడి సేవకు సంఘాలకు పెట్టిన దేవుడు ఎప్పుడు కూడా రుణం ఉంచుకోడండి, దాన్ని రిటర్న్ గా ఇచ్చేస్తాడు. అందుకే మీరందరి మైండ్ సెట్ కూడా ఇచ్చే మైండ్ సెట్ గా మార్చండి. ఇచ్చే మైండ్ సెట్ వల్ల నీకు ధన్యత వస్తుంది అని అంటున్నాడు. ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలంటే మనము ప్రార్థించాలి. అయ్యా నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ మీ మొరను వింటాడు. సో చాలా మందికి ఇష్టము తీసుకోవడం అంటే ఇష్టము, అది ఆశీర్వాదం ఉండదండి. ఒకరి నుంచి తీసుకోవాలన్న ఆశ, ఒకరి నుంచి తీసుకోవాలన్న ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఉండదండి. ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎనీబడి ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్. నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయను. సో ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, దట్స్ ఇట్. నేనే దేవుని అడుగుతాను. నేను ఎందుకు ఒకరిని అడిగే స్థాయిలో ఉండాలి, నేను ఎందుకు ఒకరిని ఇచ్చే స్థాయిలో ఉండకూడదు అని అనుకుంటాను. నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఒకరిని అడిగే స్థాయి కాదు, ఒకరిని ఇచ్చే స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు కూడా నోరు తెరిచి అడగకుండా, చేచాచి అడగకుండా, మన పరిస్థితులు ఆయన్నే అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వమని అడగాలండి. అర్థమవుతుందా అండి? అందుకే వీఆర్ నాట్ ఏ బెగ్గర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, వీఆర్ ద బెగ్గర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి ముందు మనం అడిగే స్థాయిలో ఉండాలి, కానీ మనుషుల ముందు అడిగేర్చుకునే స్థాయిలో మనం ఉండకూడదు. సో మనుషులను అడగద్దు ఎప్పుడైనా కూడా. దేవుని నువ్వు ఏదైనా అడుగు, ఎంతైనా అడుగు, ఎలాగైనా అడుగు, అది చెల్లుతుంది. కానీ మనుషులను ఎప్పుడు కూడా నువ్వు అడగద్దు. నోరు తెరిచి అడగకుండా అడగండి దేవుని. అయ్యా నేను ఎవరిని కూడా చేచాచి అడగకుండా, నోరు తెరిచి అడగకుండా నా పరిస్థితులను చక్కబెట్టు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా నీ పరిస్థితులను అలాగే చక్కబెడతాడు. సో ఇన్ని రోజుల కాంచి నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేదు సార్? నీ లోపల ఆశించే గుణం ఉంది, ఇతరుల నుంచి ఆశించే గుణం ఉంది, నీ లోపల ఇతరుల నుంచి పుచ్చుకునే గుణం ఉంది. వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు పెట్టట్లేదు, వీళ్ళు పెట్టట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు. నో, దట్ ఈస్ నాట్ రియల్ బ్లెస్సింగ్. నువ్వు ఎప్పుడైనా ఆశించాల్సింది దేవుడి దగ్గర నుంచే. లార్డ్ నన్నుగా ఆశీర్వదించండి, నన్నుగా బ్లెస్ చేయండి అని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే అత్యధికంగా బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఇచ్చుట ధన్యము. సో ఈ మాట మాత్రం మీరు గుర్తుంచుకోండి. గివింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ అండి. గివింగ్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్, గివింగ్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్. సో రిసీవింగ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్. సో నువ్వు పుచ్చుకోవడము, పొందుకోవడము బ్లెస్సింగ్ కాదు, ఇవ్వడమే బ్లెస్సింగ్. సో
సో ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. సో ఇది ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాముకి చెప్తున్నాడు. ఎవరు? దేవుడు అబ్రహాంని పిలుస్తున్నాడు. సో దేవుడు మనల్ని ఆశీర్వదించబడాలంటే, దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే మనము వేరుపడబడాలి, సపరేట్ కాగలగాలి. సో ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళు. నువ్వు కూడా వేరుపరచబడాలి. ఎక్కడి నుంచి? ఈ లోకం నుంచి, ఈ లోక సంబంధమైన క్రియల నుంచి, ఈ లోక సంబంధమైన కార్యాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించబడాలంటే యు నీడ్ టు కంప్లీట్లీ టర్న్ టు గాడ్. ఇప్పుడు దేవుడు అబ్రహాం ఎందుకు అక్కడ పెట్టట్లేదు అంటే, అక్కడ ఉంటే అబ్రహాము తప్పిపోతాడు, వాళ్ళ సాంప్రదాయాల వల్ల, వాళ్ళ ఆచారాల వల్ల ఆగిపోతాడు. సో ఆయన మళ్ళీ నా వైపుకు తిరగలేడు అని దేవుడు కంప్లీట్ గా అన్నిటిని వదిలేసి రమ్మంటున్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. సో సపరేట్ కమ్మంటున్నాడు, వేరు కమ్మంటున్నాడు. సో నీకు కూడా గాడ్ బ్లెస్సింగ్స్ కావాలంటే యూ నీడ్ టు సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండి. సో ఈ ప్రపంచాన్ని, ఈ లోకానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. సో నువ్వు దేవుడి చిత్తానుసారంగా నడిచినప్పుడే ఆశీర్వదించబడతావు. దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా ఉపయోగించిన అంటే మారినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి యు నీడ్ టు సపరేట్ ఫ్రమ్ ఫ్యూ థింగ్స్ అండి. నీ లోపల కొన్ని లోపాలు ఉన్నాయి, వదిలేసుకో. ఆ గర్వము కావచ్చు, ఆ అహంకారము కావచ్చు, ఆ సంప్రదాయం కావచ్చు, ఆ ఆచారాలు కావచ్చు, ఆ బలహీనతలు కావచ్చు, కొన్ని ఉన్నాయి, తీసేసుకోండి. మూఢనమ్మకాలు ఉన్నాయి కొంతమందిలో, తీసేసుకోండి. దేవుడు ఆశీర్వదించబడలేదు. సో నువ్వు యు నీడ్ టు సపరేట్ ఫ్రమ్ ఆల్ ద అన్గాడ్లీ థింగ్స్ అండి. అన్గాడ్లీ థింగ్స్ నుంచి, అన్గాడ్లీ పీపుల్ నుంచి, అన్గాడ్లీ నేచర్ నుంచి, ఈ వరల్డ్లీ నేచర్ నుంచి మనందరం కూడా బయటికి రావాలి. అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య విగ్రహాలు, అన్య పూజలు, సో వీటి వల్ల నువ్వు కూడుకొని ఉంటే నిన్ను ఆశీర్వదించలేడు దేవుడు. సో యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్ టుడే. నీ లోపల ఏదుందో దాని నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. సో అందుకే అబ్రహాంని కూడా ఆశీర్వదించే ముందు వేరుపరిచాడండి. తన దేశం నుంచి వేరుపరిచాడు, తన బంధువుల నుంచి వేరుపరిచాడు, తన తండ్రి ఇంటి నుండి వేరుపరిచాడు. సో అన్నిటి నుంచి వేరుపరిచాడు. నువ్వు కూడా వేరు కావాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలాగా ఉండాలి. ఆ బురదలో నుంచి మనం బయటికి రావాలి. చాలా మంది ఇంకా అదే బురదలో ఉంటారు. అలా బురదలో మనం ఉండదు. ఇంకా మనం పవిత్రులుగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి, నీతిమంతులుగా మారాలి, విశ్వాసులుగా మారాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. అబ్రహాంని పిలుచుకొని దేవుడు నువ్వు అన్ని వదిలేసే, నేను ఇలా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఆశీర్వాదం ఉందా, శాపం ఉందా? నిన్ను గొప్ప జనముగా చేసి, చూసారండి, గొప్ప పర్సన్ గా చేస్తా అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించి, సో ఆయనను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. చూసారా, ఇప్పుడు అబ్రహాం చనిపోయి 5,000 6,000 సంవత్సరాలైనా కూడా అబ్రహాం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన పేరుని పలుకుతున్నాము, ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాము. ఇక్కడ జరిగిందా లేదా? నా నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును. సో ఆయన నామాన్ని గొప్ప చేశాడా లేదా? భూలోకంలో అబ్రహాం అనేవాడు తెలియని వాడు లేడు. ప్రతి క్రైస్తవుడికి తెలుసు. నీవు ఆశీర్వాదకరంగా ఉండు అంటే నువ్వు ఇతరులను ఆశీర్వదించే పొజిషన్ లో ఉంటావు. సో యు ఆర్ నాట్ ఓన్లీ బ్లెస్డ్ మ్యాన్, యూ విల్ బి బ్లెస్డ్ టు మెనీ పీపుల్. నువ్వే ఆశీర్వదించబడం కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు అని దేవుడు ఈ వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడండి. సో ఇప్పుడు ఆయన నోటి నిండా ఆశీర్వాదం ఉందా లేకపోతే శాపం ఉందా? సో మన దేవుడు శపించే దేవుడు కాదు, మన దేవుడు నాశనం చేసే దేవుడు కాదు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? ధారాళంగా ఆశీర్వదించే దేవుడు. సో అబ్రహాం ఖాళీగా ఉన్నాడు, పిలుస్తున్నాడు. అబ్రహాంని పిలిచి నువ్వు ఇలా సపరేట్ గా నీ లోకం నుంచి, లోకంలో ఉన్న పోకడ నుంచి సపరేట్ పై నేను చూపించిన ప్రదేశానికి రా, అంటే నా దగ్గరికి నువ్వు రా, అప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తా అంటున్నాడు, నీవు ఆశీర్వాదకరంగా నుండు. చూసారా అండి, ఇందులో 4 ఆశీర్వాదాలు పెట్టాడు దేవుడు. సో యు నీడ్ టు క్లెయిమ్ దిస్ ప్రామిసెస్. ఈ ప్రామిసెస్ క్లెయిమ్ చేయాలి.
సో అంతేగాని దేవుడు ఏమని అన్నాడా, నిన్ను శపిస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నీకు రోగాలు పుట్టిస్తాను? నో 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 నో. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గాడ్స్ నేచర్ అండి. దేవుడి నేచర్ కానే కాదు. దేవుడి నేచర్ అది కానే కాదు. గుర్తు పెట్టుకోండి. మనం అనారోగ్య బాధలతో ఉండడం ఆయన నేచర్ కాదు. మనం శాపంలో ఉండడం ఆయన నేచర్ కాదు. ఆయన వచ్చింది శిలువ మరణంలో పొందుకోవడానికి. ఇగో ఈ వాగ్దానాన్ని మన అందరి మీద నెరవేర్చడానికి. ఇప్పుడు ఈ వాగ్దానము ఏమిచ్చాడు? నిన్ను గొప్ప జనంగా చేయడానికి. యేసు ప్రభువారు వచ్చింది ఈ వాగ్దానము అన్నిటితో సహా రావాలని దేవుడు భూలోకానికి వచ్చాడు. మనందరికి కూడా ఈ గొప్ప జనముగా కావాలి, ఇలా ఆశీర్వదించబడాలి. మనందరం కూడా ఆశీర్వదించబడాలి. మనందరి నామం కూడా గొప్ప చేయబడాలి. మనందరం కూడా ఎలా ఉండాలి? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది దేవుడి చిత్తము. ఈ ఆశీర్వాదం మనందరి మీద రుద్దపడి ఉంది. ఈ ఆశీర్వాదం మనందరికీ వారసత్వము. ఈ ఆశీర్వాదము అన్నిటితో సహా నెరవేరాలని దేవుడు పరలోకాన్ని నుంచి దిగి వచ్చి భూలోకంలో ఆయన మన కోసము ఆయన శిలువ మరణంలో బలి అయ్యాడు. ఈ వాగ్దానం మనందరికి ఇవ్వడానికే. అందుకే యు నీడ్ టు క్లెయిమ్ సచ్ ప్రామిసెస్. సో ఇలా ఆశీర్వదించబడితే దేవుడికి మహిమన అవమానమా? మహిమ కలుగుతుంది. ఇలా ఆశీర్వదించబడితే దేవుడికి ఘనత కలుగుతుంది. అవమానం ఉండదు, ఘనత ఉంటది, మహిమ ఉంటది. సో జెనిసిస్ 13:1 అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంట పెట్టుకొని ఐగుప్తుల నుండి నెబునకు వెళ్ళాను. అబ్రహాము చూడండి, వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలా మందికి ప్రాస్పరిటీ లేదు. చాలా మంది ప్రాస్పారిటీ ఉంటే పరలోకానికి వెళ్ళరు అని ఒక ఇంటెన్షన్ ఉంటది. అంటే ధనం ఉంటే నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను అని. ఇప్పుడు అబ్రహాము పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా? దేవుడితో ఆయన పరలోకంలో నివసించాడు అన్నాడు. లాజరసు ధనవంతుడు ఇద్దరు పరలోకానికి వెళ్తే లాజరసు అబ్రహాము రోమున్న అనుకొని ఉన్నాడు. సో చూసారా, అబ్రహాం మరి ధనవంతుడే, మరి పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? సో చాలా మందికి ధనవంతుడు పరలోకానికి వెళ్ళడు అనే వాక్యాన్ని పట్టుకుంటారు. సో నీకు ధనమున్నా నీ నమ్మిక మాత్రము దేవుడి మీదనే ఉండాలి. అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చూసారా, బహు ధనవంతుడై ఉండెను. ఇలా ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. ఇలా ఆశీర్వదించేలాగా చేసింది ఎవరు? దేవుడే. ఇలా ఆశీర్వదిస్తానని చెప్పింది ఎవరు? దేవుడే. చూసారండి, వెండి నీ ఇంట్లో ఉండాలి, బంగారము నీ ఇంట్లో ఉండాలి, పశువులు అప్పుడు ఆ కాలంలో పశువులు, సో అది కూడా ఒక ఆస్తే అప్పుడు. సో కలిగి బహు ధనవంతుడై ఉండెను. సో నీ ఇంట్లో ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, వెండి ఉండాలి, బంగారం ఉండాలి. సో ఇట్లా బ్లెస్ చేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో నేను స్క్రిప్చర్ల నుంచే మాట్లాడుతున్నాను. దీస్ ఆల్ ఆర్ నాట్ మై ఓన్ టాపిక్స్. ఇవన్నీ నా ఓన్ ఇంటెన్షన్ కాదు. ఎందుకంటే ఇలా ఆశీర్వదించబడాలి. అబ్రహాము వలె మన అందరము కూడా ఆశీర్వదించబడాలి. మరి అబ్రహాంని ఇలా బ్లెస్ చేసింది ఎవరు? దేవుడే కదా. మరి ఆయనకు బ్లెస్ చేశాడు, మనల్ని ఎందుకు బ్లెస్ చేయడు? సో ఆయనకు పక్షపాతం లేదని వాక్యం సెలవు ఇచ్చింది కదా. సో యు నీడ్ టు క్లెయిమ్ దీస్ ప్రామిసెస్. సో నువ్వు అలా అడగాలి దేవుణ్ణి. అయ్య ప్రభు, అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును యాకోబుని ఆశీర్వదించిన దేవా, సొలొమోన్ని దావీదుని ఆశీర్వదించిన దేవా, యోబుని నోవాహుని ఆశీర్వదించిన దేవా, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా. నా ఇంట్లో వెండితో నిండబడాలి, బంగారముతో నిండబడాలి అయ్యా, ధనముతో ఐశ్వర్యముతో నింపబడాలి అయ్యా. నా కుటుంబంలో దరిద్రము ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, లేమితనం ఉండకూడదు అయ్యా. ఇవన్నీ వచ్చినా కూడా నిన్ను మాత్రం నేను మర్చిపోను నాయన. సో అవన్నీ ఉండాలి, కానీ దేవుని మాత్రం మర్చిపోకూడదు. అవన్నీ రావాలి, దేవుని మాత్రము మనసు పెట్టుకోవాలి. సో బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు, తాను మొదటి బలిపీఠము కట్టిన చోట చేరుకొని అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. చూసారండి, ప్రార్థన, ప్రేయర్ వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయండి. ప్రేయర్ వల్లనే నీకు మూమెంట్ వస్తుంది, ప్రేయర్ వల్లనే నువ్వు సంపాదించుకోగలుగుతావు, ప్రేయర్ వల్లనే నీకు ఇవన్నీ కూడా సాధ్యం అవుతుంటాయి. సో ప్రే టు గాడ్. సో ఆశతో అడగండి, ఆకలితో అడగండి, దాహముతో అడగండి. ఆ పేదరికము వల్ల, ఆ యొక్క లేమితనం వల్ల అలాగే ఉండిపోయి మైండ్ సెట్ కూడా మారిపోయింది చాలా మందిది. నో, దట్ ఈస్ నాట్ ఎ రైట్ మైండ్ సెట్. చేంజ్ యువర్ మైండ్ సెట్. అబ్రహాంతో కూడిన వెళ్ళిన లోతుకు గొర్రెలు గుడ్లు గుడారములుగా ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా విస్తారమై ఉండెను. చూసారండి, వాళ్ళు కలిసి నివసించలేనంత ఆస్తి విస్తారమై ఉండెను. ఇలా ఆశీర్వదించింది ఎవరు? దేవుడే కదా.
నేను ఎందుకు ఈ రిఫరెన్స్ చూపిస్తున్నానంటే చాలా మందికి కూడా ఇవి ప్రాస్పరిటీ అంటే ఇది ఒక భూతం లాగా చూస్తారు, ఇది ఒక నరకానికి వెళ్ళేలాగా చూస్తారు. మరి అబ్రహాంని ఇలాగే బ్లెస్ చేశాడు కదా. సో అందుకే అబ్రహాం ఆస్తి అట వాళ్ళు ఇంకోరితో నివసించలేనంతగా విస్తారమై ఉండేను. ఇలా చేసింది ఎవరు? మళ్ళా దేవుడే కదా. సో మనము కూడా అలా విస్తారంగా ఆశీర్వదించబడాలి. ఇప్పుడు అబ్రహాం ఆశీర్వదించబడిన తర్వాత ఇంకా దేవుల్లో ఉన్నాడా? దేవుడి నుంచి వెళ్ళిపోయాడా? దేవుడి నుంచి వెళ్ళిపోయలేదండి. ఆయన ఎంత ఆశీర్వదించబడినా దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవాడు. యాకోబు ఎంత ఆశీర్వదించబడినా దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవాడు. యోబు అయితే వణికేవాడు దేవుడు అంటే. ఎంత ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు, ఆయన కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండేవాడు. సో దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవాడు, దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. సో అలాగే నోవాహు కూడా దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. సో ఈ గివ్ ఫస్ట్ ప్రియారిటీ టు గాడ్ ఓన్లీ. నువ్వు ఎంత విస్తారంగా సంపాదించినా కూడా ఆ సంపాదన మీద నమ్మకం పెట్టుకోకు, ఆ ధనం మీద నమ్మకం పెట్టుకోకు, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. ఇవి ఉండాలి. వీటితో పాటు దేవుడు అంటే భయభక్తులు కూడా ఉండాలి. సో ఇక్కడ వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను. అలా చేసింది ఎవరు? దేవుడు. సో గాడ్ అలా బ్లెస్ చేస్తాడండి. ఎక్స్పాండ్ అవర్ టెరిటరీస్, ఎక్స్పాండ్ అవర్ లిమిటేషన్. అందుకే ఆ లిమిటేషన్ లేకుండా ఇక్కడ లిమిటేషన్ ఉందా అండి? అబ్రహాం ఆశీర్వాదానికి దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్. లిమిటేషన్ అనేది లేనే లేదు. సమృద్ధి గల జీవము, దీన్ని విస్తారమైన జీవము, సమృద్ధి గల జీవము. సో నువ్వు ఈ మైండ్ సెట్ తో కలిగి ఉండు, ఈ మైండ్ సెట్ తో ప్రార్థించు. దేవుడు కూడా నిన్ను అలాగే అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. సో సో ఆదికాండం 24:34 వచ్చినము. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను. చూసారా అండి? యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను అంటే ఆయన ఆశీర్వదిస్తేనే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అర్థమవుతుందా? అలాగే నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతాడు. మనందరము కూడా బహుగా ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడాయను. చూసారా అండి? దేవుడు బహుగా అబ్రహాంని ఆశీర్వదించాడు కాబట్టే ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనములను, ఒంటెలను, గాడిదలను దేవుడే ఇచ్చేశాడట. అంటే అంత ఆస్తిని దేవుడే ఇచ్చేశాడు. సో నీకు కూడా బంగారం ఉందా? దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ధనం ఉందా? దేవుడిచ్చిన ఆశీర్వాదమే. వెండి ఉందా? దేవుడిచ్చిన ఆశీర్వాదమే. సో నీలో ఏ ఆశీర్వాదం అయితే ఉందో అది దేవుడిచ్చిందే. జ్ఞానము, తెలివి అన్ని కూడా దేవుడిచ్చేదే అండి. సో అబ్రహాం ఎలా బహుగా ఆశీర్వదించాడు, ఇక అన్లిమిటెడ్ గా ఆశీర్వదించాడు, లిమిట్లెస్ గా ఆశీర్వదించబడ్డాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు. ఇవన్నీ ఎవరు ఇచ్చాడట? దేవుడే ఇచ్చాడట. యెహోవా చేశాడు కాబట్టి ఇలా ఆశీర్వదించబడ్డాడు. అందుకే నువ్వు అడుగు, దేవా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను, నువ్వు ఇస్తేనే నాకు సొంత గృహం వస్తుంది, నువ్వు ఇస్తేనే నాకు పిల్లలు చదువుకుంటారు, నువ్వు ఇస్తేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు ఇస్తేనే, మీరు ఇస్తేనే అయ్యా ప్రభు నాకు కారు, ఆ యొక్క గృహము వస్తుంది ఆయన అని ఇలా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన మన మనవిని ఆలకిస్తాడు. సో బహుగా ఆశీర్వదించాడు. ఈ అబ్రహాం ఆశీర్వాదం మన అందరి కోసము రావాలని, మన మీదికి రావాలనే దేవుడు శిల్వలో మరణించాడు. సో నా యజమాని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమాని కుమారి కనేను. చూసారండి, ఏజ్ ఇస్ డజంట్ మ్యాటర్ టు గాడ్. నీ ఏజ్ ఏదైనా పర్లేదు, నీ జెండర్ ఏదైనా పర్లేదు. సో శారాకి 90 ఏళ్ళు వచ్చాయి. 90 ఏళ్ళకి ఏదైనా స్త్రీ కనగలుగుతుందా అండి? ఆ గర్భం దాల్చగలుగుతుందా? దాల్చలేదు. సో అలాంటి స్త్రీ శరీరాన్ని కూడా మార్చి దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా తన గర్భాన్ని కనగలే గర్భంగా చేశాడు. నా యజమాను తన కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. సో దేవుడు అలా బ్లెస్ చేస్తాడండి. గాడ్ విల్ బ్లెస్ us అబౌండెంట్లీ. సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, ధారాళంగా ఆశీర్వదిస్తాడు, విస్తారంగా ఆశీర్వదిస్తాడు, లిమిట్లెస్ లేకుండా ఆశీర్వదిస్తాడు. యు నీడ్ టు క్లెయిమ్ ఇట్, యు నీడ్ టు ప్రే ఫర్ ఇట్. సో దేవుడు ఇస్తేనే మీరు బ్లెస్ అవుతారు. నేనైనా బ్లెస్ కావాలన్నా దేవుడు ఇస్తేనే బ్లెస్ అవుతాను. సో అది వచ్చిన ధనముతో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, అంటే చారిటీస్ చేయాలి, వృద్ధాశ్రమాలకు నీ యొక్క డబ్బుని పంపించాలి, నీ యొక్క అనాథ పిల్లలకు పంపించాలి, మందిరాలకు పంపించాలి. సో అలా నువ్వు దేవుడిని మహిమపరచు, దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. సో గాడ్ బ్లెస్ యూ అండి.
నాజరుడనే యేసయ్య, ఇదిగో తండ్రి అబ్రహాము వలె మమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, టుడే ఐఎమ్ క్లెయిమింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం మై లార్డ్. నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నావు, నిన్ను ఆశీర్వదిస్తానన్నావు, నీ నామాన్ని గొప్ప చేస్తానన్నావు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తానన్నావు తండ్రి. ఈ అబ్రహాం ఆశీర్వాదము ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదము మా అందరి మీదికి వచ్చును కాక అని ప్రవచిస్తున్నాను. లార్డ్, బ్లెస్ లైక్ అబ్రహాం మై లార్డ్. అబ్రహాము మాకు తండ్రి నాయన. అయ్యా ప్రభు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి నాయన. ఆ అబ్రహాము యొక్క వారసత్వము మేము నాయన. మమ్మల్ని కూడా ఆ అబ్రహాము వలె బహుగా ఆశీర్వదించమని, విస్తారంగా ఆశీర్వదించమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.